జరిగినటువంటి బోర్డు మీటింగ్ లో కేవలం సింగిల్ ఎజెండా ఈ ఎక్స్చేంజ్ కి సంబంధించి. మాకు 29/7/2025 దీనికి సంబంధించిన ప్రొసీడింగ్స్ మీద సంతకం పెట్టి రిజెక్ట్ చేసినట్టుగా మా అబ్జెక్షన్స్ అన్నింటినీ కూడా, అంటే 22వ తారీఖున బోర్డు మీటింగ్ లో అనౌన్స్ చేశారు. ప్రొసీడింగ్స్ ఇష్యూ చేసింది 29వ తారీఖున. 29/7 సంతకాలు పెట్టినటువంటి ఆ ప్రొసీడింగ్స్ 19/8 అంటే దాదాపు 22 రోజుల తరువాత మాకు పోస్టల్లో పంపించినారు. దానికి సంబంధించి ఇదిగో స్పష్టంగా 19వ తారీఖున టీటీడీ వాళ్ళు మాకు పంపించినట్టుగా ఉన్నటువంటి రిజిస్టర్ పోస్టు. అంటే 21 రోజుల పాటు ఉద్దేశపూర్వకంగా దీన్ని అణచివేయటానికి, సరే వాళ్ళ కారణాలు ఏంటో తెలియదు. మామూలుగా ఇలాంటి విషయాలలో పబ్లిక్ నోటీస్ కు సంబంధించినటువంటి వాటిల మీద లేట్ చేయకూడదు అన్నటువంటి సాంప్రదాయం ఉన్నది. 1 వారం కంటే ఎక్కువ ఆలస్యం చేయకూడదు అనేటువంటి నిబంధన కూడా ఉన్నది భారతీయ చట్టం ప్రకారం. కానీ 3 వారాల తరువాత మాకు పంపిస్తే మేము 20వ తారీఖున దాన్ని రిసీవ్ చేసుకోవటం జరిగింది. ఆశ్చర్యంగా 5/8/25 జరిగినటువంటి కేబినెట్ మీటింగ్ లో మాకేమో రిజెక్ట్ చేసినట్టుగా 28లో మాకు పంపితే 29/7 రిజెక్ట్ చేసినటువంటిది 28న మాకు పంపితే అంతకు పూర్వమే 5/8/25 తారీఖున జరిగిన కేబినెట్ మీటింగ్ లో దీనికి ఆమోదం తెలుపుతూ 7/8 ఆగస్టున 7వ తేదీ ఆగస్టు నెలలో గవర్నమెంట్ జీవో కూడా ఇచ్చేసింది. ఆ జీవో టీటీడీ స్థలాన్ని టూరిజానికి ఇచ్చినట్టుగా, టూరిజం స్థలాన్ని టీటీడీకి ఇచ్చినట్టుగా, అత్యంత పవిత్రమైన దేవస్థానం యొక్క స్థలాన్ని ఏ రీత్యా చూసినా అబ్జెక్ట్ చేయవలసినటువంటి అవసరం ఉన్నది. ఏ కారణంగా అయితే హోటల్ నిర్మాణం అక్కడ జరగకూడదు అని చెప్పినారో చంద్రబాబు నాయుడు గారు, బిఆర్ నాయుడు గారు, దానికంటే ముందే వెంకటేశ్వర స్వామి పాదాలకు అతి దగ్గరగా అరవిందో హాస్పిటల్, టాటా క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ మధ్యన ఉన్నటువంటి దాదాపు 1500 కోట్లకు పైగా విలువ చేసి, అసలు ఆ స్థలానికి విలువ అన్నది కూడా లేదు. కోహినూరు వజ్రానికి ఏ రకంగా అయితే విలువ లేదు, వెంకటేశ్వర స్వామి సంబంధించినటువంటి స్థలానికి కూడా విలువ లేదు. అంత ప్రాముఖ్యత కలిగిన, ఒకవేళ అమ్మకానికి పెడితే వచ్చేటువంటి డబ్బు మినిమం 1500 కోట్ల రూపాయలు. అంత విలువైన భూమిని టూరిజం వాళ్ళకి ఇచ్చి అక్కడ గేవరా అని ఒబెరాయ్ హోటల్ నిర్మాణాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం అని చెబుతూ ఇప్పుడు ఈ ఎక్స్చేంజ్ చేసినటువంటి ల్యాండ్ లోనే 20 ఎకరాలు ఒబెరాయ్ హోటల్ కు ఇవ్వాలన్నటువంటి కుట్ర చేస్తున్నారు. ఇది ధర్మం మీద దాడి. ఆశ్చర్యంగా మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఆ రోజున జరిగినటువంటి టీటీడీ బోర్డు సమావేశంలో ఏది అనుమతులు ఇచ్చినటువంటి రోజున ఎక్స్చేంజ్ కి చేసినటువంటి ప్రొసీడింగ్స్ లో ఐటమ్ నంబర్, ఇది ప్రొసీడింగ్స్ కాదు, చర్చనీయాంశంలో అజెండాలో, the proposed TTD land is located in an urban mandal while the tourism department land is in a rural mandal, resulting in different basic land values.
ఈ రోజున టీటీడీ ఉన్నటువంటిదేమో అర్బన్ మండలానికి సంబంధించి, అంటే మున్సిపల్ పరిధిలో ఉన్నటువంటిది. టూరిజం ల్యాండ్ ఏమో రూరల్ మండలంలో ఉన్నటువంటిది. అక్కడే స్పష్టంగా తెలిసిపోతుంది ఎంత వాల్యూ తేడా వస్తుందన్నది. అడిషనల్లీ ద ప్రపోజ్డ్ టీటీడీ ల్యాండ్ ఈజ్ క్లాసిఫైడ్ యాజ్ ఇనామ్ ల్యాండ్ అని చెప్పినారు. ఇక్కడ ఎవరైనా అజెండాను ప్రిపేర్ చేసినప్పుడు గౌరవనీయ అధ్యక్షులైనటువంటి నాయుడు గారు, మీరు చేసినటువంటి విషయం ఏందిరా అంటే వాల్యూకు తేడా ఉందని మీరే చెప్పినారు. ఎంత తేడా ఉందని చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది అజెండాలో. ఉద్దేశపూర్వకంగా దాన్ని అణిచినారు. ల్యాండ్కు ఎంత వాల్యూ తేడా ఉన్నదన్నటువంటి దానిని అణిచి పారేసినారు. ఇలా చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో బిఆర్ నాయుడు గారు టీటీడీ మండలి అధ్యక్షులైన తరువాత ఇప్పటి వరకు చరిత్రలోనే లేని విధంగా తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన కోటాను కోట్ల రూపాయల విలువైనటువంటి భూమి అన్యాక్రాంతం అవుతున్నది. ఈ అన్యాక్రాంతం అన్న మాట కూడా నేను ఎందుకు వాడుతున్నానంటే, చంద్రబాబు నాయుడు గారు నిరంతరము నా అంత భక్తిపరుడు లేనే లేడు, వెంకటేశ్వర స్వామి మా కులదైవం, ఆయనతో పెట్టుకుంటే సాగవు మీ ఆటలన్నీ కూడా అని మమ్మల్ని హెచ్చరిస్తూ ఉంటారే. మరి మీరు దేవుడి భూమిని రక్షించాల్సినటువంటి బాధ్యత మీ మీద, బిఆర్ నాయుడు గారి మీద ఉంది కదా. మీరు ముఖ్యమంత్రి స్థానంలో ఉండి టూరిజం ల్యాండ్ను తీసుకోవాలా టీటీడీకి అన్నటువంటి ఉద్దేశం మీకు వచ్చినప్పుడు టీటీడీ ల్యాండ్ను టూరిజానికి ఎందుకు ఇస్తారు బిఆర్ నాయుడు గారు, చంద్రబాబు నాయుడు గారు అని మేము ప్రశ్నిస్తున్నాం. మీరెందుకు ఏ ఎయిర్పోర్ట్ దగ్గరనో లేకపోతే చంద్రగిరి మండలంలోనో తిరుపతి రూరల్ మండలంలో ఇటువైపున ఆ 25 ఎకరాల రెవెన్యూ ల్యాండ్ను ఎందుకు ఇవ్వకూడదు? అన్ని వేల కోట్ల రూపాయల విలువ చేసేటువంటి టీటీడీ ల్యాండ్ను ఏ రకంగా ఇస్తారు? ఇప్పటి వరకు చరిత్రలో ఈ రకంగా ఈ ఎక్స్చేంజ్ చేసేటువంటి పద్ధతి టీటీడీకి లేనే లేదు. టీటీడీకి ఎవరైనా కూడా దానం ఇస్తారు. తమ పొలాలని, ఆస్తుల్ని భగవంతుడికి రాసిచ్చినారు. కానీ చంద్రబాబు నాయుడు గారు, బిఆర్ నాయుడు గారు ఇద్దరు కలిసి చేసినటువంటిది ఏందిరా అంటే టీటీడీ ల్యాండ్ను వేరే వాళ్ళకి ఇచ్చేసినారు. అది కూడా మామూలు ల్యాండ్ కాదు, అంత ఖరీదైనటువంటి ల్యాండ్ టీటీడీకి కాగడా పోసి వెతికినా దొరకదు. అత్యంత పుణ్య కార్యక్రమాలకు వినియోగించాల్సినటువంటి ఆ భూమిని ఈ రోజున టూరిజం వాళ్లకు ఇవ్వటం అన్నది నేరమే కాక, దైవ ద్రోహమే కాక, ధార్మిక వ్యవహారాల పట్ల ఈ ప్రభుత్వానికి ఉన్నటువంటి చిన్న చూపు తప్ప మరొకటి లేదు. నిజంగా మీరు టూరిజానికి సంబంధించినటువంటి ఆ ల్యాండ్ తీసుకొని ఎక్కడో ఇచ్చి ఉండొచ్చు కదా. కావాల్సినంత ప్రభుత్వ భూమి ఉన్నది. ప్రభుత్వ భూమి ఇది కూడా సెమీ గవర్నమెంటే, ఏది టూరిజం కూడా దానికి దగ్గరపరిచి ఉండొచ్చును. అలా కాకుండా టీటీడీ భూమినే మీరెందుకు ఇవ్వాల్సి వచ్చింది? దీని మీద హిందూ ధర్మం కోసమని అనేక మంది ఉద్యమాలు చేసే వాళ్ళందరూ కూడా ఈ రోజున దీని మీద పోరాటాలు చేయాలా, ప్రశ్నించాలా. ఇది ధర్మం మీద దాడి, ధార్మిక పనుల కోసమని వాడాల్సినటువంటి టీటీడీ భూములను మోసపూరితమైనటువంటి భూ మార్పిడిగా దీన్ని ప్రకటించాల్సినటువంటి అవసరం ఉన్నది. దేవుడి భూమిని వాణిజ్య పరంగా మార్పిడి చేస్తున్నారు. అది కూడా ఎజెండాలో చాలా స్పష్టంగా ఇది ఇనాం ల్యాండ్ అని కూడా పేర్కొన్నారు. ఇనాం ల్యాండ్ అంటే అర్థం ఏంటి? ఎవరో మహానుభావులు దేవుడికి ఇచ్చినటువంటి పొలం అది ఇనాం ల్యాండ్.
అజెండాలో చాలా స్పష్టంగా అడిషనల్లీ ద ప్రపోజ్డ్ ల్యాండ్ ఈజ్ క్లాసిఫైడ్ యాజ్ ఇరామ్ ల్యాండ్ అని కూడా అజెండాలో ఉన్నది. ఆ స్థలాన్ని ఈ రోజున వాణిజ్య అవసరాల కోసమని, అది కూడా ఒబరాయ్ హోటల్ కోసమని 4.5 కిలోమీటర్ల దూరం నుంచి 2 కిలోమీటర్ల దగ్గరకు జరిపినారు, స్వామి పాదాల చెంతకు. ప్రస్తుతానికేమో ఒట్టి ఎక్స్చేంజ్ అంటున్నారు. ఆ తర్వాత ఇవ్వబోయేది అందుకే. నువ్వు ఇవ్వాలనుకుంటే తిరుపతికి 10 కిలోమీటర్ల అవతల ఎక్కడైనా ఇచ్చి ఉండొచ్చును, రేణిగుంట మండలంలో ఇచ్చి ఉండొచ్చు.